ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో జగన్ అరెస్ట్ అవుతారా లేదని చాలా మందికి డౌట్ ఉంది. మన చిలక జ్యోతిష్యం ప్రకారం జగన్ అరెస్ట్ అవుతారంటారా? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. రాజకీయ రంగంలో వారికి కలిసి వస్తారా రాదా, వారి మీద లేనిపోని కొన్ని ఉన్నాయి, కొన్ని లేనిపోని ఆరోపణలు ఉన్నాయి, కొన్ని చికాకులు ఉన్నాయి. చూద్దాం వారి జాతక బలం ఎలా ఉంది, గ్రహ బలం, యోగ బలం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష బలం. వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం కుమారస్వామి వచ్చిండండి, శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండండి. వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా కాళికా శక్తి వచ్చిందండి, ఆంజనేయ స్వామి వచ్చిందండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూడాలంటే మాత్రం వారి జ్యోతిష ప్రకారం కంటే మాత్రం చేతులారా చేసుకున్న ఇబ్బందులే ఎక్కువ ఉన్నాయండి వారి పేరు మీద. ముఖ్యంగా వారి జాతకానికి రాజయోగం ఉన్నది కానీ మాత్రం వారి జాతక బలానికి మాత్రం వారి మీద ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో అన్ని విమర్శలు, ఎన్ని చికాకులు కూడా వచ్చినాయి. కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు తెచ్చుకున్నారు వారు. అలాగే రాజకీయ పరంగా కూడా ఇబ్బందులు తెచ్చుకున్నారు. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం తండ్రికి మించిన కొడుకయ్యే అవకాశం ఉండే కానీ మాత్రం జస్ట్ వారి అదృష్టం సహకరించలేదు. వారి కార్యకర్తలు కావచ్చు, లేదా వారి అనుచారులు కావచ్చు, వారి వెంట ఉన్న వారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న టైంలో మాత్రం వారి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరు వీరికి భజన చేయడం మూలంగా మాత్రం చాలా వరకు ఇబ్బంది పడ్డారండి. చెప్పుడు మాటల మూలంగా దెబ్బతిన్నాడండి. అసంటి దేవదేవుళ్ళే చెప్పుడు మాటల మూలంగా దెబ్బతిన్నాడండి. ధర్మరాజే దెబ్బతిన్నాడు చెప్పుడు మాటలు వినగా. మనం సగటు మానవులు జగన్ మీద మేము విమర్శలు చేయాలి, మేము పొగడాలని ఏం లేదండి ఉద్దేశం. వారి జాతక బలం ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు మాత్రం చాలా వరకు క్రిటికల్ పొజిషన్ నడుస్తుందండి వారి పేరు మీద. జగన్మోహన్ రెడ్డి పేరు మీద 1 కాదు 2 కాదు 3-4 కేసులు ఉన్నాయని చాలామంది వరకు పేపర్లో తెలుస్తుంది, పబ్లిక్లో కూడా తెలుస్తుంది. జ్యోతిష ప్రకారం కూడా మాత్రం కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఒకటి మాత్రం చాలా వరకు ఒక మిరాకిల్ జరుగుతుంది. కేసులు నడుస్తున్నాయి కానీ మాత్రం అయినా లోపల పోతలేడు. అది ఏంటంటే అదృష్టం ఒక రకంగా. అంటే అయినా అవినీతి చేసిండో చేయలేదో మన పబ్లిక్ వినడం తప్ప మనమైతే చూడలేదు. అని చేసిన దాని ఆరోపణలు మాత్రం సొంత ఇంటి వారితో జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఆస్తి తగాదాలని అలా అంటారు. ఇంకో కారణం ఏంటంటే ఫలానా వారు ఇలా నష్టం జరిగిందంటే ప్రమాదశత్తు అంటారు. రకరకాల వరకు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే కొన్నాళ్ళు రాజకీయ రంగంలో చూడాలంటే మాత్రం పై స్థానంలో ఉన్నవారు కూడా వారిని కాపాడుకుంటూ వచ్చింది. ఎందుకంటే మనకి ఎండాకాలంలో ఈ గొడుగు కూడా అవసరమవుతుందని. 2024వ సంవత్సరం వచ్చేసరికి మాత్రం కొద్దిగా తగ్గించింది. కానీ రాబోయే కాలం వారికి ఎటు చూసినా కూడా 8 దిక్కులు అష్టదిగ్బంధం నడుస్తుందండి వారి పేరు మీద. ఇవాళ కాకపోయినా మాత్రం మరి జ్యోతిష్యంలో మాత్రం ఫ్యూచర్లో మాత్రం వారికి గడ్డు కాలం చాలా వరకు ఉన్నదండి. ఆల్రెడీ గడ్డు కాలం నడుస్తుంది. అయినా సరే వారి జ్యోతిష్యంలో మొండి ధైర్యం చాలా ఉందండి వారికి. అందరూ ఒక సైడ్ ఉంటే ఈయన ఒక సైడ్ ఉండే అవకాశం ఉంది. లక్షణం మంచిదే, గుణం మంచిదే, కానీ మొండితనం భారీగా ఉంది వారి జాతకంలో. ఏం జరిగినా పర్వాలేదు అనే రీతిలో ఉన్నది వారి జ్యోతిష బలం. అని రాబోయే కాలంలో మాత్రం వారికి చెరసాల పాలయ్యే అవకాశం అయితే ఉన్నదండి. కానీ మాత్రం వారి పేరు మీద మాత్రం కానీ ఆ చెరసాల పాలయ్యేది మాత్రం ఫలానా వారు గవర్నమెంట్ వారు ఫలానా ఏళ్ళు పెట్టిరు వాళ్ళు పెట్టిరు అనుకుంటారు. కానీ అది గవర్నమెంట్ వారి ప్రత్యర్థులు రాజకీయ నాయకులు పెట్టింది కాదండి. ఆల్రెడీ నడుస్తున్న కేసులు అవి. వారికి మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నది, చెరసాల పాలయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం నిదానంగా అవుతాయండి. ఆల్రెడీ లేట్ అయింది కానీ వారికి మొదలయ్యే ఛాన్స్ మాత్రం, ఇంకా వారికి ఇబ్బందులు పడే ఛాన్స్ మాత్రం, చెరసాల పాలయ్యే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉన్నదండి ఫ్యూచర్లో. అయితే వచ్చే ఎలక్షన్లో జగన్ ఏమైనా మళ్ళీ ఎలక్షన్స్లో రాణిస్తారంటారా రాజకీయాల్లోకి? ఇప్పుడు మనం రాబోయే 2029వ సంవత్సరం ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా, లేక ఓడే అవకాశం ఉందా, లేదా ఎలక్షన్లో నిలబడే అవకాశం ఉందా లేదా చూడు జానకిరామ్. మరి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండి వారి పేరు మీద.
కానీ మరి జాతకంలో రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు మాత్రం ఇప్పటి వరకు వారికి 90% నష్టమైందండి. వారి పేరు మీద ఏ రకంగా చూసినా లాస్ట్కు వారి కార్యకర్తలు కూడా వెనకాడే పరిస్థితి వచ్చింది. వారి వెంట ఉన్న ఎమ్మెల్యేలు కూడా దూరమయ్యే పరిస్థితి కలిగింది. ఎంపీలు కూడా దూరమయ్యే పరిస్థితి కలిగింది. అలాగే వాళ్ళ పార్టీలో ఉన్నవారు డైరెక్టు తెలుగుదేశం పార్టీ కాకుండా ముఖ్యంగా మాత్రం జనసేన పార్టీలో వెళ్ళేదైతే కనబడుతుంది. ఫ్యూచర్లో కానీ మాత్రం అటు పార్టీ వాళ్ళు ఇటు వస్తారు, ఇటు వాళ్ళు అటు వస్తారు. ఎలక్షన్ అయ్యే టైంకి 2029 సంవత్సరంకి ఇప్పుడున్న పొజిషన్ ఈ 4 ఏళ్లలో మారదన్న గ్యారంటీ లేదు. అటు ఇటు కావచ్చు, ఇటు అటు కావచ్చు. బొమ్మ బొరుసు లాంటిది, పులి మీద స్వారీ లాంటిది రాజకీయ రంగం. కానీ రాజకీయ రంగంలో మాత్రం వీరి జాతకంలో చూడాలంటే 2029 సంవత్సరం రాజకీయ రంగంలో మాత్రం వీరికి కలిసి వచ్చే అవకాశం లేదండి. కాకపోతే కొద్దిపాటి పికప్ అయ్యే అవకాశం ఉన్నది. అది కూడా మాత్రం వారి రక్త సంబంధికులు కావచ్చు, లేదా మాత్రం ఇదివరకు ఇబ్బందులు పెట్టిన వారు కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళ సహకారం చేసుకుని మాత్రం అందరినీ దగ్గర తీసుకుంటే మాత్రం వారికి మాత్రం సీట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ గెలిచే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదండి.